వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లడానికి ఎడ్ల బళ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేము సైతం అంటున్న రైతన్నలు సూర్యాపేట నుండి తరలి వెళ్లేందుకు ముస్తాబవుతున్న ఎడ్ల బండ్లు కేసీఆర్ మాటలు వినాలని కొండంత అభిమానంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారథ్యంలో స్వచ్ఛందంగా వెళదామంటున్న రైతులు కేసీఆర్ సార్ను కలవాలి, మా గోడు వడబుచ్చుకోవాలి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ఆనందంగా ఉన్నాం. అన్ని రంగాలతో పాటు రైతాంగాన్ని కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మా జగదీష్ రెడ్డి కాళేశ్వరం నీళ్లతో ఎండిన చెరువులు నింపి సూర్యాపేటను సస్యశ్యామలం చేసిండు. మండు వేసవిలో ఎండిన చెరువులు అలుగులు పారినాయి, పంటలు బాగా పండినాయి, అప్పులు తీర్చుకున్నాం, 4 పైసలు చేతులు పట్టుకున్నాం. గత 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో వలసలు ఆగి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసలు వచ్చే పరిస్థితి ఉండే. ఇప్పుడు నీళ్లు లేక పంటలు సరిగ్గా పండక మళ్లీ రైతులు కూలీ పనుల కోసం వలసపోయే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ రేవంత్ మాయ మాటలకు మోసపోయి గోసపడుతున్నాం. ఈ కాంగ్రెస్ వచ్చిన కానుంచి 1.5 ఏడాదిన్నర పాలనలోనే ఇంత కరువు వచ్చింది. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చిన కాస్త పంటకు మద్దతు ధర లేకుండా పోయింది. అప్పులు ఎట్లా తీర్చాలి, పెట్టుబడులు ఎట్లా వెళ్ళాలి, ఎట్లెట్లా గడవాలే, చెరువులు కుంటలు ఎండిపోయిన సాగుతో పాటు తాగునీరు కష్టమైంది అని ఆవేదన వెలుబుచ్చుతున్న రైతులు. అందుకే తమకు మళ్లీ కేసీఆర్ పాలన కావాలి అంటూ సూర్యాపేట రైతులు ధీమాగా చెబుతున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు వారం రోజుల ముందుగానే బయలుదేరుతామంటున్నారు. సభ ప్రారంభం నాటికి చేరుకునేలా ముందస్తుగా సిద్ధమవుతున్నామంటున్నారు. బండెనక బండి గట్టి అన్న పాటను తలపించేలా సూర్యాపేట రైతులు ఎడ్ల బండ్లను ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 22న సూర్యాపేట నియోజకవర్గ ఆత్మకూరు మండలంలోని నెమ్మికల దండుమైసమ్మ తల్లికి మొక్కి బయలుదేరుతామంటున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, వరంగల్ సభను జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. రేపు 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభకి మాది ఆత్మకూరు మండలం రామోజీ తండా నుంచి అంతకుముందు ఏరువాక సాగేటప్పుడు మా బండ్లను ముస్తాబు చేసుకునే వాళ్ళం. కానీ ఆ సభ కోసం ప్రత్యేకంగా ముస్తాబై అంత కష్టమైన 5 రోజుల ముందే ముస్తాబు చేసుకుని బయలుదేరాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా సార్ కేసీఆర్ ని కలవాలి, మేము మా బాధల్ని చెప్పుకోవాలి. ఎంతైనా కేసీఆర్ సార్ రైతు బాంధవుడు, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి వారిని కలిసి మేము మాట్లాడాలని అనుకుంటున్నాము. కాబట్టి బండ్లను ముస్తాబు చేసుకుని బయలుదేరాము. మా సారు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశానుసారం మార్గ మధ్యలో ఎంత ఇబ్బంది అయినా మా సార్ చూసుకుంటారు. ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని సభని చేరుకుంటాం. సభని విజయవంతం చేసి మా సార్ కేసీఆర్ గారితోటి మా కష్టాలు అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో నీటికి ఇబ్బంది లేదు, రైతు బంధుకి ఇబ్బంది లేదు, రైతుకు ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. అంతకుముందు వరి పొలాలు కోయించాలంటే నీళ్లు ఎక్కువై కాలువలు జేసీబీలతోటి మూయించి వరి కోత మిషన్లతోటి పొలాలు కోయించిన రోజులున్నాయి. కానీ కనీసం ఒక 5 ఎకరాలు నాటేస్తే ఇప్పుడు ఒక 2 ఎకరాలు పారిన రోజులు, 5 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు పారిన రోజులు కూడా లేవు. అందుకోసం మా సార్ని కలిసి మా కష్టాలు చెప్పుకోవాలని మేము వరంగల్ మహాసభని విజయవంతం చేయాలని కోరుకుంటూ బయలుదేరుతున్నాం. రేపు 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభకి మాది ఆత్మకూరు మండలం రామోజీ తండా నుంచి అంతకుముందు ఏరువాక సాగేటప్పుడు మా బండ్లను ముస్తాబు చేసుకునే వాళ్ళం. కానీ ఆ సభ కోసం ప్రత్యేకంగా ముస్తాబై అంత కష్టమైన 5 రోజుల ముందే ముస్తాబు చేసుకుని బయలుదేరాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా సార్ కేసీఆర్ ని కలవాలి, మేము మా బాధల్ని చెప్పుకోవాలి. ఎంతైనా కేసీఆర్ సార్ రైతు బాంధవుడు, రైతుల కష్టాలు తెలుసు కాబట్టి వారిని కలిసి మేము మాట్లాడాలని అనుకుంటున్నాము. కాబట్టి బండ్లను ముస్తాబు చేసుకుని బయలుదేరాము. మా సారు జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశానుసారం మార్గ మధ్యలో ఎంత ఇబ్బంది అయినా మా సార్ చూసుకుంటారు. ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని సభని చేరుకుంటాం. సభని విజయవంతం చేసి మా సార్ కేసీఆర్ గారితోటి మా కష్టాలు అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో నీటికి ఇబ్బంది లేదు, రైతు బంధుకి ఇబ్బంది లేదు, రైతుకు ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. అంతకుముందు వరి పొలాలు కోయించాలంటే నీళ్లు ఎక్కువై కాలువలు జేసీబీలతోటి మూయించి వరి కోత మిషన్లతోటి పొలాలు కోయించిన రోజులున్నాయి. కానీ కనీసం ఒక 5 ఎకరాలు నాటేస్తే ఇప్పుడు ఒక 2 ఎకరాలు పారిన రోజులు, 5 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు పారిన రోజులు కూడా లేవు. అందుకోసం మా సార్ని కలిసి మా కష్టాలు చెప్పుకోవాలని మేము వరంగల్ మహాసభని విజయవంతం చేయాలని కోరుకుంటూ బయలుదేరుతున్నాం.